ఏజెంట్లకు సంబంధించిన అతిపెద్ద సంఘమైన లియాఫీ యూనియన్ ఆధ్వర్యంలో ఏజెన్సీ ప్రమోషన్ ప్రొటెక్షన్ డేను అమలాపురం ఎల్ఐసి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లియాఫీ యూనియన్ అధ్యక్షులు సుందర్నేడి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రాజమండ్రి డివిజన్ అధ్యక్షులు రావుల మాధవరావు మాట్లాడుతూ 2001లో స్థాపితమైన లియాఫీ యూనియన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జనవరి 24న ఏజెంట్ల కమిషన్ పెంపు, ప్రమోషన్ హక్కుల పరిరక్షణ లక్ష్యంగా ఈ దినోత్సవాన్ని నిర్వహించడం ఎంతో ఆనందకరమన్నారు. అలాగే ప్రస్తుతం 69 సంవత్సరాల వరకే వర్తిస్తున్న గ్రూప్ ఇన్సూరెన్స్ ను 80 సంవత్సరాల వరకు అభివృద్ధికి దోహదపడాలని సూచించారు. ఏజెంట్ల ప్రమోషన్ ప్రొటెక్షన్ డే విశిష్టతను బ్రాహ్మయ్య వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు హాజరయ్యారు. ఇంకా గొప్పగా చేయడం జరిగింది. నిజంగా ఏజెంట్ ప్రొఫెషన్ ప్రొటెక్షన్ డే, ఏజెంట్ ఎప్పుడు కూడా ప్రొఫెషన్ చేసుకుంటూ అతను ప్రొటెక్షన్ చూసుకుంటూ తక్కువైన నేపథ్యంలో మేము ఒకటే చెప్తా ఉన్నాం, మనకి ప్రొఫెషన్ ఎంత ముఖ్యమో మన వృత్తిని కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలని కూడా చెప్తా ఉన్నాం. ఈరోజు ఎన్నో అసోసియేషన్లు ఈ మధ్యకాలంలో 15 సంవత్సరాల మధ్యలో వచ్చిన అసోసియేషన్లో ఎన్నో సాధించాయని చెప్పుకుంటూ ఉంటుంది. ఇవాళ లియాఫీ 69 సంవత్సరాల పైనుంచి కూడా ఎన్నో విజయాలు సాధించుకుంటూ వచ్చి ఇవాళ ఈ ప్రగతి పదంలో ఈ ఏజెంట్లని నిజంగా ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళ ఏజెన్సీ వృత్తిని ప్రొటెక్ట్ చేస్తూ ఏ నష్టం కలిగినా ఏ ఇబ్బంది కలిగినా దాన్ని సాధించుకుంటూ మాకు రావాల్సిన డిమాండ్లు కానీ మాకు చెందవలసిన ఏమైనా సరే మాకు సాధించుకోవాల్సిన విజయాలు కానీ విషయాలు కానీ మరి లియాఫీ ద్వారా సాధించుకుని ఈరోజు ఘన విజయం ఏంటంటే మరి జిఎస్టీని 40 కోట్లు పాలసీ వాళ్ళకి తీసేయటం, సర్వీస్ ట్యాక్స్ తీసేయటం, అలాగే ఏజెంట్లు 13 లక్షల మంది ఆల్ ఇండియా లెవెల్లో ఉన్న ఏజెంట్లు అందరికి కూడా ఇది చాలా గర్వకారణం. ఈ విషయంలో మరి పార్లమెంట్లో అంగగీత గారు మాట్లాడటం, అలాగే మా అసోసియేషన్ లియాఫీ అసోసియేషన్ ఆల్ ఇండియా, అలాగే జోన్లు, డివిజనల్, బ్రాంచ్ అసోసియేషన్లు అన్నీ కూడా కలిసికట్టుగా ఈ డిమాండ్లన్నీ కూడా మేము సాధించుకుంటూ మరి మేము ఏదైతే అనుకున్నామో ఏజెంట్కి అన్యాయం జరిగి విధానాలు మేనేజ్మెంట్ అవలంబించకుండా మా వృత్తిని మేము కాపాడుకుంటూ మా వృత్తిని మేము లియాఫీ అధ్యక్షుడిగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించాం. అయితే లియాఫీ మా ఏజెంట్స్ యొక్క రక్షణ కొరకే కాకుండా ఈ పాసుదారుల యొక్క శ్రేయస్కోవడం కోరుకుంటూ జిఎస్టీని తొలగించడంలో ముఖ్య పాత్ర వహించిందని చెప్పడానికి గర్వంగా ఉంది. అదేవిధంగా మా తోటి పనిచేస్తున్న ఏజెంట్స్ అలసిపోయిన 80 సంవత్సరాల వరకు పనిచేస్తున్నారు కాబట్టి ఈ గ్రూప్ ఇన్సూరెన్స్ విషయానికి వచ్చేసరికి 70 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఏదైనా జరిగితే ఆ కుటుంబానికి ఎటువంటి ఆర్థిక రక్షణ లేకుండా పోతుంది. కంపల్సరిగా ఈ లియాఫీ యొక్క డిమాండ్ని దృష్టిలో పెట్టుకుని మేనేజ్మెంట్ వారు, గవర్నమెంట్ వారు ఈ అధిక వయసులో కష్టపడుతున్న వ్యాపారం చేస్తున్న ఏజెంట్లకు కూడా ఇన్సూరెన్స్ సౌకర్యం కలిగించి గ్రూప్ ఇన్సూరెన్స్ని ఏజెంట్ ఎంట్రీని ఇంకా పెంచాలని కోరుకుంటున్నాం. ఈ విధంగా డిమాండ్ చేస్తూ పాలసీదారులకు కూడా విశిష్టమైన సేవలు అందిస్తూ వారికి జిఎస్టీ భారం నుంచి తగ్గించడంలో మేము చాలా కృషి చేసాం. అలాగే పాలసీదారుల యొక్క కృషితో పాటు మా 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 వృత్తి యొక్క అభ్యున్నతిని కూడా కోరుకుంటున్నాం. కాబట్టి మా ఈ డిమాండ్ని గవర్నమెంట్ వారు, మేనేజ్మెంట్ వారు తీర్చాలని డిమాండ్ చేస్తున్నాం.